నిజాం కాలం నాటి జాగీర్దార్ రద్దు చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. ఆనాడే జాగీర్లు రద్దు చేసి వారికి పరిహారం ఇచ్చినా ఇప్పటికీ కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు నడుస్తున్నాయని చెప్పారు. గతంలోని కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే కేసీఆర్ దీనిపై లోతుగా అధ్యయనం జరిపి 1971 చట్టంలోని 12వ సెక్షన్ను సవరించాలని నిర్ణయించారని చెప్పారు హరీష్ రావు. ఆ ఆడిట్ నివేదికల్ని ఆధారంగా ముఖ్యమంత్రి గారే దీన్ని సమీక్ష చేసినారు. 20 రోజుల క్రితం చేసినారు. వారే స్వయంగా సమీక్ష నిర్వహించి దీన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఏ ప్రతిపక్షాలు లేవని తెలియదు, ఏ మీడియా సంస్థల్లో వార్తలు రాలేదు. ఇది ఆడిట్ నివేదిక ముఖ్యమంత్రి గారి దృష్టికి రెగ్యులర్గా వచ్చింది, గత ప్రభుత్వాల దృష్టికి వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి కూడా నివేదిక వచ్చింది. ఆ నివేదిక ఆధారం చేసుకొని నా కానీ తన మన అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకు తానుగా నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇవాళ మీరు ఎవరైనా బయటకు తెచ్చిండ్రా? మీరెవరు తేలే, దాన్ని అంతటితో వదలలే. ముఖ్యమంత్రి గారు లోతుల్లోకి వెళ్ళినారు. లోతుల్లోకి వెళ్ళి అసలు దీన్ని ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, దీనికి అంతా కారణం ఏంది, ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా లోతుగా అధ్యయనం చేసినారు. చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ జాగీర్దారీ అబాలిషన్ యాక్ట్ కింద డిక్లేర్ చేసిన భూములన్నీ కూడా ఇవి ప్రభుత్వ